చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకుంటూ ఉంది. ఈ క్రమంలో వాళ్ళు కడపలో మహానాడు నిర్వహించబోతూ ఉన్నారు. మరి మహానాడు వేదికగా సంవత్సర కాలంలో ఏం చేశాము అని చెప్పి జనాలకు చెప్పబోతున్నారు. ఇంట్రెస్టింగ్ టు వాచ్. చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ అదే సమయంలోనే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అని భావిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఏ ప్రభుత్వము ఎదుర్కోనంతటి తీవ్రమైన వ్యతిరేకత వీళ్ళు సంవత్సరంలోనే ఎదుర్కొన్నారు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మహానాడు నిర్వహించుకోబోతున్న అదే 28వ తేదీ నాడు తాను ప్రకాశం జిల్లా పొదిలి వెళ్ళి పొగాకు రైతులను పరామర్శించబోతూ ఉన్నారు. ఆ రైతుల సమస్యల మీద ఆయన మాట్లాడబోతూ ఉన్నారు. ఏమంటారు, ఆ డైవర్షను ఈ డైవర్షన్ ఇటువంటి పాలిటిక్స్ ఏం లేవు. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ పాలిటిక్సే. అక్కడ మహానాడు ఉంది, రాష్ట్రం అంతా దాని గురించి మాట్లాడుకుంటుంది అని తెలుసు, మొత్తం మీడియా కేంద్రీకరింపబడి ఉంటుంది అని తెలుసు, అధికారంలో ఉన్న వాళ్ళు అంగరంగ వైభవంగా అది చేసుకుంటున్నారు అని తెలుసు. అయినా కూడా అదే రోజే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు వాళ్ళ కష్టాల మీద మాట్లాడడం కోసం, వాళ్ళ కష్టాలను కళ్ళారా చూడడం కోసం, వాళ్ళ కష్టాలను పరిష్కరించాలి అని చెప్పే డిమాండ్ చేయడం కోసం పొదిలి వెళ్తూ ఉండడం. ఎవరి బలం ఏంటో, ఎవరికి ఫాలోయింగ్ ఏముంటుందో, ఎవరికి స్పందన ఎట్లుంటుందో ఈజీగా మనకు అర్థమవుతుంది. అప్పుడు జగన్ గారు ఇక్కడ ఉన్నప్పుడు, మహానాళ్ళు అందరూ అక్కడ ఉన్నప్పుడు మనకి ఈజీగానే అర్థమవుతుంది. అండ్ మహానాడు జరిగేటప్పుడే రైతులకు వీళ్ళు ఏ విధంగా అన్యాయం చేశారో అదే రోజు చూపించబోతూ ఉన్నారు. ఒక పొగాకు రైతులు కదా, అందరు రైతుల కష్టాలు మామూలుగా లేవు. పొగాకు రైతులు అయితే ఆకు కోసిన వాళ్ళకు, చుట్టిన వాళ్ళకు ఎవరికి కనీసం కూలిగానే ఇవ్వలేకపోతూ ఉన్నారు. జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్న దాంతో పోలిస్తే ఇప్పుడు రేట్లు సగానికి కూడా లేవట. చాలా దారుణమైనటువంటి కష్టాల్లో వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్గా మహానాడు ఉన్న రోజే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉండడం, వాళ్ళు ఘనంగా మహానాడులో అదే గట్టిగా డైలాగులు చెబుతారు కదా, మాట్లాడుకుంటారు కదా, వాటన్నింటినీ అదే మహానాడు జరిగే రోజే తిప్పికొట్టబోతూ ఉన్నారు. రైతుల బాధలేంటో, కష్టాలేంటో రాష్ట్ర ప్రజానికానికి ఆ రోజు ఆయన చూపించబోతూ ఉన్నారు. ఎవరైనా ఈ ప్రభుత్వం కాస్త కూస్తో మంచి చేసిందిలే అని చెప్పి ఒక మనసుకు లోపల అనిపించినా, రైతులు కష్టాల్లో అంత ఏమీ లేరు, కాస్త కూస్తో పర్లేదులే అని చెప్పి అనిపించినా, ఏ విధమైనటువంటి పాజిటివ్నెస్ కనిపించినా కూడా మహానాడు జరిగే ఒక రోజు ముందు లేకుండా మహానాడు ముగిసిన తర్వాత ఒక రోజు తర్వాతను ఈ విధమైన ప్రోగ్రాంలు పెట్టుకునేవాళ్ళు. కానీ జగన్ డైరెక్ట్ పాలిటిక్స్. అంటే మీరు అక్కడ మహానాడు జరుపుకోండి, నేను ఇక్కడ రైతుల కష్టాలను మహానాడులో ఉన్న మీ దృష్టికే తీసుకొస్తాను, మహానాడులో మీరు చెప్పిన ప్రతి మాట అబద్ధం అని చెప్పి ప్రజానికానికి నేను చూపెడతాను, రైతులు ఎంత కష్టాల్లో ఉన్నారో చూపెడతాను అని డైరెక్ట్ పొలిటికల్ ఫైట్. అంతే, డైరెక్ట్ పొలిటికల్ ఫైట్. అండ్ జూన్ 4 కూడా అంతే. వాళ్ళు విజయోత్సవాలు జరుపుకుంటూ ఉంటే ఆ రోజు వెన్నుపోటు తినమని డైరెక్ట్గా మీ వల్ల ప్రజలకు తీవ్రమైన వెన్నుపోటుకు గురయ్యారు, ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పి ఆ రోజు కూడా జగన్మోహన్ గారు డైరెక్ట్ ఫైటే. వాళ్ళు విజయోత్సవం, ఈయన అదే రోజు వెన్నుపోటు దినం. ఎక్కడా తగ్గడం లేదు. అంటే అని డైరెక్ట్ పాలిటిక్సే చేస్తూ ఉన్నారు. ప్రకాశంలో ఆ పొగాకు రైతులు ఆ కష్టాలను చూడడం కోసం ఈరోజు వెళ్ళిండొచ్చు, నిన్న వెళ్ళొచ్చు, మొన్న వెళ్ళిండొచ్చు. కాదు, మహానాడు జరిగేటప్పుడు అదే పనికి అదే రోజు పోతూ ఉన్నారు. సో దట్ వీళ్ళు ఘనంగా మహానాడు ఏదో చెప్పుకుంటూ ఉన్నారు, వీళ్ళు ఎలగబెట్టినటువంటి కథ ఏందో చూడండి, రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి ఆయన స్వయాన రాష్ట్ర ప్రజలకు చూపించబోతూ ఉన్నారు. ఆ సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టికి తీసుకెళ్ళబోతూ ఉన్నారు. సో వీళ్ళు మహానాడులో ఎంత మాట్లాడి ఏం చెప్పినా, ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని చెప్పి ఏమైనా చెప్పుకున్నా, జగన్మోహన్ గారు అదే రోజు దాన్ని తుత్తినీయాలు చేయబోతూ ఉన్నారు. ఒక రోజు కూడా ఆలస్యం లేదు, అంతా కేంద్రీకరింపబడి ఉంటుంది అక్కడే అని తెలుసా ఆయన. మీడియా దగ్గర నుంచి అందరూ మరి రైతుల కష్టాల దగ్గరికి వెళ్తే, రైతుల కష్టాలు చూడడం కోసం వెళ్తే, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు, నాకు తెలిసి మహానాడును మించిన ప్రోగ్రాం జగన్ అవుతుందేమో. ఎందుకంటే మామూలుగానే మ్యాన్ ఆఫ్ మాసెస్, విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. మనం చూడబోతున్నాం కదా మరో 3 రోజుల్లో. ఇటు జగన్,
అటు మహానాడు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ఎవరి బలం ఏంటో అదొక మహానాడు అనేది పెద్దగా ఆర్గనైజ్డ్. ఇది ఆయన డైరెక్ట్ టూర్ అయితే వెళ్తూ ఉన్నారు రైతుల దగ్గరికి పర్యటన. మరి మహానాడులో జరిగే ప్రతి గప్పాలు కొడితే ప్రతిదీ కూడా గప్పాలేనని చెప్పి జగన్ అయితే ప్రూవ్ చేయబోతూ ఉన్నారు. హైలైట్ ఆ రోజే ఈయన ఇక్కడ టూర్ వెళ్ళడం, వాళ్ళు మహానాడు రోజే ఈ రైతుల దగ్గరికి వెళ్ళడం, రైతు సమస్యలను రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయడం ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది.